పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధ్యానానందుడికి ధ్యానాంజలి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వాములై విజయవంతంగా వారి జీవితాన్ని సార్థకం చేసుకున్న ఎంతో మంది ధ్యానులున్నారు. వారిలో అగ్రగణ్యులుగా నిలిచారు శ్రీ నందప్రసాద్ గారు. ఒక వక్తగా, ఒక వ్యాపారవేత్తగా, పితామహ పత్రిజీ గారికి చాలా సన్నిహితులుగా, ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా ఒక సమన్వయమైన వ్యక్తిగా ప్రతి ఒక్క పరిస్థితిని అర్థం చేసుకుంటూ విధేయవంతంగా కార్యశీలత, దీక్ష, దక్షతలతో, పట్టుదలతో వ్యవహరించడమే కాకుండా పిఎంసి ఛానల్కి మేనేజింగ్ డైరెక్టర్గా విశిష్ట సేవలు అందించారు నందప్రసాద్ గారు. ధ్యానరత్న నందప్రసాద్ గారు భౌతికంగా శరీరంతో ఈ భూలోకంలో లేకపోయినప్పటికీ కూడా వారిని గుర్తు చేసుకుంటూ వారు చేసిన కర్మలు, అలాగే వారి కార్యాచరణ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఈ సందర్భంగా వారి గురించి మరిన్ని విశేషాలు పంచుకోవటానికి మనతో పాటు ఉన్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన వారు పితామహ పత్రిజీ గారి అడుగుజాడల్లో నడుస్తూ అతి చిన్న వయసులోనే ధ్యానం నేర్చుకోవటం, ధ్యాన సాధన చేయటం, ధ్యాన ప్రచారం చేయటం, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం నిలుపుకోవటమే కాకుండా పిఎంసికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విశిష్ట సేవలు అందిస్తున్నారు నవకాంత్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. సార్, నందా సార్తో మీ పరిచయం ఎలా జరిగింది? నందా సార్ పిఎస్ఎస్ఎంలో యాక్టివ్గా ఆర్గనైజర్గా ఉండేవాళ్ళు. ఎక్కువ స్టేజ్ పైన అందరిని ఇంట్రడ్యూస్ చేయడం, యాంకరింగ్ బాధ్యతలు ఎక్కువ స్వీకరిస్తూ ఉండేవాడు. అట్లా చూసేవాడిని. చూస్తూ నేను ఆర్గనైజేషన్లో ఎప్పటి నుంచో ఉన్నా కాబట్టి అలా పరిచయం అయింది అంతే. సో ఈవెంట్ మేనేజ్మెంట్తో అందులో భాగస్వాములు అక్కడ పరిచయం జరిగింది. మనం గమనిస్తే కూడా అసలు నందా సార్ స్పాంటనిటీకి అసలు పెట్టింది పేరు. అసలు ఏ టాపిక్ అయినా, ఏ ఇష్యూ అయినా, ఏ సందర్భమైనా చాలా సమన్వయంగా మేనేజ్ చేస్తారు. ఆ క్వాలిటీ గురించి యాక్చువల్గా నందా సార్ మల్టీ టాలెంటెడ్. ఎస్ సార్. ఓకే. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే యాక్చువల్గా జిజ్ఞాస, అంటే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి అన్న జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను యాంకరింగే తెలుసుకుంటా, ఇంక వేరేదేం తెలుసుకోనంటే నీకు యాంకరింగే తెలుస్తుంది తప్ప వేరేదేం తెలియదు. నువ్వు యాంకరింగ్తో పాటు జ్యోతిష్యం కూడా తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి మీరు డాక్టర్ శృతి అయినరు. ఓకే. అంటే జ్యోతిష్యం కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లా ఎన్ని ఫీల్డ్లలో తెలుసుకోవాలని అన్న జిజ్ఞాస ఎంత ఉంటుందో అంత నాలెడ్జ్ వస్తుంది. మీకు యాంకరింగ్లో నాలెడ్జ్ ఉంది, జ్యోతిష్యంలో నాలెడ్జ్ ఉంది, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ నాలెడ్జ్ ఉంది. అట్లనే జిజ్ఞాస అన్నది ఇంపార్టెంట్. నందసార్లో ఎంతో జిజ్ఞాస, ఉత్సుకత, నేర్చుకోవాలి అన్న తపన చాలా ఎక్కువగా ఉండేది ప్రతి విషయం పట్ల. అందుకే హీఈస్ మల్టీ టాలెంటెడ్. ఆయన రాయగలడు, ఉపన్యాసం ఇవ్వగలడు, యాంకరింగ్ చేయగలడు, గెస్ట్గా ఉండగలడు, మేనేజింగ్ డైరెక్టర్గా ఉండగలడు, పాటలు రాస్తాడు, డిజైనింగ్ చేయించుకుంటాడు, అన్నీ మల్టీ టాలెంటెడ్. డ్రాఫ్ట్ చేస్తాడు, సినిమాలు తీశాడు, రకరకాల పనులు. నేను తెలుసుకోవాలి, నేను చేయాలి అన్న జిజ్ఞాస, ప్రతి విషయంలో నేను డీప్గా తెలుసుకోవాలి, అది ఆయన లోపల ఎక్కువ. అందుకనే ఆయనకి అన్ని ఫీల్డ్లలో అవగాహన ఉంది, అన్ని ఏరియాస్లో నాలెడ్జ్ ఉంది. ఎవరికైతే ఎక్కువ జిజ్ఞాస, ఉత్సుకత ఉంటుంది, నేను అది తెలుసుకోవాలి, కెమెరా ఏంటి దాని గురించి తెలుసుకుందాం, ఈ గ్రీన్ మ్యాట్ ఏంటి దాని గురించి తెలుసుకుందాం అన్న జిజ్ఞాస ఉన్నప్పుడు క్షుణ్ణంగా గమనిస్తాం. క్షుణ్ణంగా గమనించినప్పుడు అనేక విషయాలు అర్థమవుతాయి. ఎవరికైతే ఎక్కువ జిజ్ఞాస ఉంటుందో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అట్లా నందసార్ లోపల ఎక్కువ జిజ్ఞాస ఉండేది ప్రతి విషయం పట్ల. అందుకే ఆయనకి అన్ని విషయాల్లో అవగాహన అన్నది వచ్చింది. బికాజ్ ఆఫ్ ఆయన జిజ్ఞాస అన్న క్వాలిటీ వల్ల, ఆయనకున్న క్వాలిటీ వల్ల. బేసిక్గా ఆయనకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో ఆ తర్వాత రీసెర్చ్ చేస్తారు, రీసెర్చర్, తర్వాత మంచి వ్యాపారం, బిజినెస్ మ్యాన్, తర్వాత లాజికల్ థింకింగ్ చాలా ఉంటుంది. ఒక రైటర్, మంచి వ్యాపారం కాదు తెలియదు కానీ వ్యాపారం చేశారు, లాభాలు నష్టాలు అన్ని చూశారు. సో కానీ పత్రి సార్ దగ్గరికి వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా షైన్ అయ్యారు. అంటే పత్రి సార్తో పాటు చాలా మంది మాస్టర్స్ అతని సాంగత్యంలో ఉన్నారు.
కానీ వారిలో అతి కొద్ది మందిలో అసలు టాప్ గ్రేడర్లో టాప్ 5లో నెంబర్ 1 గా నిలిచారు నందా సార్. ఇంకోటి పత్రి సార్ దగ్గర అనంతమైన జ్ఞానం ఉంది. అంటే మల్టిపుల్ జ్ఞానం, అనంతమైన జ్ఞానం, రకరకాల పైన పత్రిసారి జ్ఞానం ఉంది. కాబట్టి ఎవరైతే తెలుసుకోవాలి అన్న తపన ఎక్కువ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు ఆటోమేటిక్గా. అట్లా పత్రిసారి ఆయనను గుర్తించడం, నందప్రసాద్ గారిని, ఆయనకు ఆధ్యాత్మికతను బోధించడం, ఆధ్యాత్మిక శాస్త్రంపై ఆయనకి ఇంట్రెస్ట్ పెంచడం, అట్లా పత్రిసారికి ఆయనకి మంచి రిలేషన్ ఏర్పడడం అట్లా జరిగింది. సో మీరు పత్రి సార్, నందా సార్ అంతా కలిసి ఎప్పుడైనా ఏమైనా కార్యక్రమాలు, నాకు తెలిసి చాలా పార్టిసిపేట్ చేసి ఉంటారు మీరు, ఆ ఎక్స్పీరియన్స్ సార్? యాక్చువల్గా ఒకసారి కాశీ టూర్ చేసాం నేను, నందా సారు, అప్పుడు పత్రి సార్ని తీసుకెళ్ళాం. ఒకసారి అండమాన్ టూర్ చేసాం. అట్లా పిఎంసీలో ఎన్నో కార్యక్రమాలు కలిసి చేసాం. నాకు తెలిసి నందా సార్ కూడా అంటే ప్రొఫెషనల్గా కన్నా కూడా ఒక వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న వారిని వ్యక్తిగతంగా కూడా పాపం వాళ్ళని మెరుగుపరచడానికి చాలా రకాలుగా ప్రోత్సహిస్తూ ఉండేవారు. నిజమేనంటారా? ఆబ్వియస్లీ ఇప్పుడు మనం అందరు నేర్చుకోవాలి. టీచింగ్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, టీచింగ్ అన్న క్వాలిటీ అందరికీ నేర్పియాలి అన్న క్వాలిటీ ఉన్న వాళ్ళే టీచర్ అవుతారు. బేసికల్గా అందరికీ జ్ఞానాన్ని అందించాలి అన్న క్వాలిటీ ఉన్న వాళ్ళు టీచర్ అవుతారు. ఆయన లెక్చరర్గా చాలా సంవత్సరాలు ఉన్నారు. టీచింగ్ అంటే అదే కదా, మనం జ్ఞానం తెలుసుకోవాలి, మనం తెలుసుకునే జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, అది అందరికి ఉపయోగపడుతుంది అని ఉన్న వాళ్ళే టీచర్ అవుతారు. అలాగే ఆయన ఫిజికల్ లైఫ్లో టీచర్గా కొన్ని సంవత్సరాలు పనిచేస్తే స్పిరిచువల్ టీచర్గా తర్వాత వచ్చారు. ఫిజికల్ టీచింగ్ వదిలేశారు, స్పిరిచువల్ టీచర్ అయ్యారు. గమనిస్తే నందా సార్ అంటే తనకి మీడియా పైన ఏ అవగాహన లేకపోయినప్పటికీ కూడా దాని గురించి కోర్స్ చేయటము, పరిపూర్ణమైన అవగాహన పొందటము, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్గా కూడా విశిష్టమైన బాధ్యతను స్వీకరించి దాన్ని సమర్థవంతంగా నిలబెట్టుకున్నారు. సార్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీరంతా సార్తో అసోసియేట్ అయ్యి చాలా వర్క్స్ చేశారు. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సార్? ఆయనకి బేసిక్గా ఈగో ఉండేది కాదు, చాలా తక్కువ ఈగో ఉండేది కాదు. అన్ని పనులు చేసుకునేవాడు. ఒక ఎండి అయినా ఒక యాంకరింగ్ చేసుకునేవాడు, ఒక ఎడిటింగ్ దగ్గర కూర్చునేవాడు, ఒక ఫ్లైయర్ తయారు చేసుకునేవాళ్ళు, తర్వాత ఒక ఆఫీస్ బాయ్తో మంచిగా మాట్లాడేవాళ్ళు, ఒక కెమెరామెన్తో అద్భుతంగా మాట్లాడేవాళ్ళు. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరితో ఈజీగా మూవ్ అయిపోయి ఆయన అనుకున్న పని చేసేవాళ్ళు. ఎందుకంటే ఈగో లేకపోవడం వల్ల. ఈగో ఉంటే అంత ఈజీగా అందరి లోపల చొచ్చుకుపోయి పని చేయలేరు. నేను యాంకర్తో ఏం మాట్లాడాలి, నేను ఎండీని అని అనుకుంటే పని కాదు, స్లోగా అవుతుంది, లేదా పర్ఫెక్ట్గా పని అవ్వదు. అసలు పర్ఫెక్ట్ విషయానికి వచ్చేసరికి నందా సార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అసలు. అంటే మేము కూడా చూసాం కదా, వర్క్లో కానీ, స్క్రిప్ట్లో కానీ, డిజైనింగ్లో కానీ, ప్రజెంటేషన్లో కానీ. నేను ఈ ఛానల్కి వచ్చాక ఫస్ట్ ప్రోగ్రామ్ సార్ తోటే చేసాం, గ్రూప్ డిస్కషన్. అసలు పర్ఫెక్ట్నెస్కి అసలు చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో అట్ ద సేమ్ టైమ్ నందా సార్ తోటి మీరు హిమాలయాస్కి కూడా వెళ్ళారు టూర్. అవును. సో ఆ అవుట్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు, ఒక ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వారు ఎటువంటి విషయాలు షేర్ చేసుకునేవారు? వారితో మీరు అలా ట్రావెల్ చేసినప్పుడు మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్? హిమాలయాస్లో ఎంతోమంది యోగుల కంటే కూడా నందసార్కి ఎక్కువ పట్టు ఉంది. హిమాలయాల్లో కొన్ని వందల సార్లు విజిట్ చేసి ఉంటారు. అండ్ నూక్సర్ కార్నర్స్ చాలా ప్లేసెస్ నందసార్ తిరిగారు. ఆయన జిజ్ఞాస, అవును, ఏ స్వామి దగ్గర ఏముందో శక్తి, ఏ స్వామి దగ్గర ఏ సిద్ధి ఉందో, ఏ స్వామి దగ్గర ఏ జ్ఞానం ఉందో అని తెలుసుకోవాలని కొన్ని వందల మంది స్వామీజీలను కలవడం, వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడం, వాళ్ళ పుస్తకాలు చదవడం, అట్లా అమితమైన జిజ్ఞాస హిమాలయాల పట్ల, హిమాలయాల్లో ఉన్న శక్తుల పట్ల. ఒక కౌల, అకౌల, నాథ, నాగబాబాలు, కౌల సాంప్రదాయం అంటే ఏంటి, అకౌల సాంప్రదాయం అంటే ఏంటి, వామనాచారం ఏంటి, శంకరాచార్యులు ఏం చెప్పారు, హిమాలయాల్లో ఎవరెవరు ఏ ఫాలో అవుతుంటారు, అఖాడాలు ఏమున్నాయి, ఎన్ని మఠాలు ఉన్నాయి, పీఠాధిపతులు ఏంటి, మహామండలేశ్వర్లు ఏంటి, అట్లా ఆయనకంత జిజ్ఞాస. ఆ జిజ్ఞాస వల్ల హిమాలయాలన్నీ తిరిగి రకరకాల స్వామీజీలను కలిసి వాళ్ళ సంప్రదాయాల గురించి తెలుసుకొని, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి తెలుసుకొని, వాళ్ళకున్న సిద్ధుల గురించి తెలుసుకొని, వాళ్ళకున్న జ్ఞానాన్ని గురించి తెలుసుకొని, అట్లా అమితమైన ఆయనకున్న జిజ్ఞాస అనే క్వాలిటీ ఉంది కదా, దానివల్ల రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి హిమాలయాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. తెలుసుకొని అందరినీ టూర్కి తీసుకెళ్ళి హిమాలయాలకు తిప్పేవాళ్ళు, తిప్పి చూపించేవాళ్ళు.
హిమాలయాలో ఉన్న జ్ఞానాన్ని అందరికీ అందించేవాళ్ళు. అలాగే ఒక పుస్తకం రాశారు హిమాలయ విజ్ఞానం పైన, హిమాలయ యోగులు. అలాగే గురుపదం రాశారు. తర్వాత మన ఛానల్లో కూడా హిమాలయాస్ పైన హిమాలయ రహస్యాలు అని చెప్పి కొన్ని ఎపిసోడ్స్ చేసాం నందసార్ ద్వారా, నందసార్ చెప్పడం జరిగింది. అట్లా ఆయనకి నేను ఆయనతో పాటు పర్సనల్గా ట్రావెల్ చేసినప్పుడు చాలా ఫ్రెండ్లీగా న్యాచురల్గా ఉండేవాళ్ళు. ప్రతిదీ అన్న అక్కడికి వెళ్దాం, ఈ కొత్త ప్లేస్కి వెళ్దాం, అదేంటో చూసొద్దాం, ఇదేంటో చూసొద్దాం, ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆగిపోకుండా ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, అదేంటో లోపలికి వెళ్దాం. అసలు అలసట అనేది ఉండదు కదా సార్? ఆ తపన ఉంటే ఉండదు మేడం. తపన ఎవరికైతే లేకుంటుందో వాళ్ళకి అలసట ఉంటుంది తప్ప, తపన ఉన్నవాడు అబ్దుల్ కలాం ఉన్నాడు అనుకో, ఒక అణుబాంబు తయారు చేయాలి అని లోపల ఒకటి వచ్చింది, తపన ఉంది. రోజు 18 గంటలు పని చేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఎగ్జాంపుల్కి, వాళ్ళకి తపన ఉంది భారతదేశాన్ని ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలి. రోజుకు 18 గంటలు పని చేస్తారు, 20 గంటలు పని చేస్తారు, 2-3 గంటలు పడుకుంటారు. తపన, తీవ్రమైన తపన మనకు ఏదైతే ఒక విషయం పట్ల ఉంటుందో, తీవ్రమైన జిజ్ఞాస, తీవ్రమైన తపన, అది తెలుసుకోవాలన్న ఆసక్తి, అది చేయాలి అన్న సంకల్పం ఉంటుందో వాళ్ళకి అలసట ఉండదు, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. మీరు కూడా మనమైనా జనరల్గా మనకి ఏదైతే ఇంట్రెస్టో ఆ పని ఎంతసేపు చేసినా అలసిపోం. అవును, ఏదైనా ఇంట్రెస్ట్ లేని పని ఒక అరగంట చేసినా అలసిపోతాం, ఒక్క నిమిషం అలసిపోతాం, ఆలింతలు వస్తే నిద్ర వస్తుంది. ఇంట్రెస్ట్ లేని పని చేస్తాం. అవును, ఇంట్రెస్ట్ ఉన్న పని ఎంతసేపు చేసినా అసలు 12 గంటలు 13 గంటలు చేసినా కూడా అలసట ఉండదు. అదే మాకు ధ్యాన మహాచక్రంలో 11 రోజులు అసలు అలసటే ఉండదు. మనకి ఏది ఇంట్రెస్టో ఆ పనిని మనం నిరంతరం చేస్తూ ఉంటే అలసిపోం. నందసార్కి చాలా రకాల పనులు అంటే ఇంట్రెస్ట్, చాలా రకాల పనులు. కొంతమందికి జీవితంలో కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి, కొంతమందికి మల్టీ టాలెంటెడ్ ఉంటారు, వాళ్ళకి 15-20 పనుల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా కొంతమందికి 100 పనుల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అట్లా నందసార్కి మల్టిపుల్గా తెలుసుకోవాలి, అన్నింటి పట్ల ఆసక్తి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా మంది ఏంటంటే ఎవరైనా వచ్చిన పనులే చేస్తుంటారు, రాని పనుల జోలికి అసలు వెళ్ళరు. కానీ నందాసార్ అట్లా కాదు, తనకి ఏదైనా ఒకటి అసైన్ అయింది, ఈ పని జరగాలి అంటే ఆ పని గురించి నేర్చుకునేవారు, నేర్చుకొని తను చేయటం, దాన్ని ప్రజెంట్ చేయడం, సక్సెస్ చేయడం. ఇది చాలా గమనించాం. అంటే మేము చూస్తున్నప్పుడు సార్ ఎండిగా ఉన్నప్పుడు చాలా రకాల వర్క్స్ అన్నమాట. సో పత్రి సార్ టూర్స్ కానివ్వండి, పత్రి సార్ క్లాసెస్ అరేంజ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మన ఛానల్కి సంబంధించి ఏవైనా మీటింగ్స్, తర్వాత సావనీర్ కానీ, యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, ప్రతిదీ కూడా అసలు పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా చేసేవారు. చాలా మంది కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, కొత్తవి చేయాలన్నా భయపడి అదే అంటున్నా, ఎందుకు లేదు తెలుసుకోవాలి, మనకి రిస్క్ ఎందుకు, మళ్ళీ మిస్టేక్ పోతే కష్టం అని. కాబట్టి జిజ్ఞాస ఉన్నాడు, అలా ఉన్నాడు, ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. లైఫ్లో ఫెయిల్ అవుతాం, పాస్ అవుతాం, బట్ వీ హ్యావ్ టు డూ ఎక్స్పెరిమెంట్. నందసార్లో ఆ తత్వం ఉంది, ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు, దీని పట్ల దాని పట్ల కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూ తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉన్నారు ఆయన జీవితం అంతా. నిత్యం తెలుసుకుంటూ ఉండేవాళ్ళు, గూగుల్ చేసేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు, అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, వేరే వాళ్ళని అడిగి తెలుసుకునే వాళ్ళ విషయాల గురించి ఆసక్తిగా నిత్య విద్యార్థిగా ఉండడమే ఆయన సక్సెస్ కారణం. నిజంగా పిఎంసి ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత లాక్డౌన్ రావటం, ఆ టైంలో నందాసార్ కూడా చాలా రకాలుగా అంటే కొత్త ప్రోగ్రామ్స్, క్లాసెస్ చెప్పటం జూమ్ ద్వారా, అలాగే పిఎంసి డెవలప్మెంట్కి కూడా అసలు చాలా కృషి చేశారు. దాని గురించి మీ మాటల్లో? అదే నందసార్కు ఉన్న టాలెంట్, ఆసక్తి వల్ల, నందసార్కి ఆల్రెడీ పిఎస్ఎస్ఎంలో ఉన్న పిఆర్ వల్ల, అంటే అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు. నాలాగా కాదు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తేటోళ్ళు. ఓకే, ఎవరు ఫోన్ చేసినా ఎత్తేవాళ్ళు, ఏ సమయంలో ఫోన్ చేసినా ఎత్తేవాళ్ళు, అందరికీ రెస్పాండ్ అయ్యేవాళ్ళు. దాంతో ఆయనకు పిఆర్ ఎక్కువ. అవును, అంటే ఆయన తత్వం అది. ఫోన్లు ఎత్తకపోవడం నా తత్వం, ఎవరి ఫోన్లు అయినా ఎత్తడం ఆయన తత్వం. అట్లా అందరికీ ఫోన్లు రెస్పాండ్ అయ్యడం వల్ల ఆయనకి మంచి రిలేషన్షిప్, మంచి పిఆర్ ఉండేది. ఎవరైనా ఈజీగా నందసార్ ఫోన్ చేసేవాళ్ళు, నందగారు పత్రి సార్ ఎక్కడ ఉన్నారంటే చెప్పేవాళ్ళు, నందగారు హిమాలయాలకు ఎలా వెళ్ళాలని చెప్పేవాళ్ళు, నందగారు పైలట్ బాబా దగ్గరికి ఎలా వెళ్ళాలని చెప్పేవాళ్ళు. అట్లా అందరితో మంచి సత్సంబంధాలు, అందరితో హ్యాపీగా మాట్లాడేవాళ్ళు. సార్ చెప్పండి సార్, ఓకే సార్, ఆయనకు సాధన ఏంటంటే హెల్ప్ చేసేవాళ్ళు. దాంతో మంచి పిఆర్ ఉంది నందసార్కి. ఆ నందసార్కి ఉన్న పిఆర్ ఆయన పిఎంసీలో ఎండి వచ్చిన తర్వాత ఉపయోగపడ్డది బాగా. పిఎంసీ కంపెనీకి, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి నందసార్కు ఉన్న పిఆర్, నందసార్కు ఉన్న పరిచయాలు, నందసార్కు ఉన్న గుడ్ విల్, నందసార్ ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేసేవాళ్ళు కదా, అదంతా ఇక్కడ ఉపయోగపడింది. కానీ ఎక్కడా కూడా మేము గమనించిన దాంట్లో ఒక హయ్యర్ అథారిటీ, మీరు అన్నట్టుగా అసలు ఈగో అనేది అసలు ఎక్కడ కూడా కనిపించదు. అసలు
వెరీ డౌన్ టు ఎర్త్ ఉండేవారు. నేర్చుకోవాలి అన్న తపన ఉన్న వాళ్ళకి ఈగో ఉండదు మేడం. అవును, అన్నీ నాకు తెలుసు అనుకునేటోడికి ఈగో ఉంటుంది. నిండుకుండకి తొలకదు అన్నట్లు సగం సగం కుండ ఎగిరెగిరి పడుతుంటుంది. అట్లా ఎవరైతే నేర్చుకోవాలని తపన ఉంటుందో వాళ్ళకి ఈగో ఉండదు. అన్నీ నాకు తెలుసు అనుకున్నోడికి ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా డీల్ చేసేవారు సార్? సార్ చాలా చాకచక్యంగా 360 degreesలో దాన్ని ఆలోచించి డీల్ చేసేవాళ్ళు. ఇది కట్ట విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా మృదువుగా డీల్ అసలు చాలా చాలా నైస్ గా ఎక్సలెంట్ గా. కానీ ఏంటంటే మేము గమనించిన దాంట్లో చూస్తే మనిషిలాగా, అంటే ఎవరిని ఎలా చూడాలో అలాగా చూసేవారు. అంటే ఏ ప్రాపర్టీ ఎలా దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలాగో అలాగే చూసేవారు. చాలా బాగా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో అంటే కానీ విషయం ఏంటంటే పత్రి సార్కి చాలా దగ్గర అయ్యారు, అంటే చాలా తక్కువ టైంలో. మీకు సార్లు బాగా నచ్చిన క్వాలిటీ? నంద సార్లో స్పాంటనిటీ అండ్ ఈగో లేకపోవడం, తెలుసుకోవాల జిజ్ఞాస అండ్ 24 గంటలు పనిచేసే తత్వం, అట్లా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి. సార్ నందా సార్ గారి రచనా సామర్థ్యం గురించి మీ మాటల్లో. నందా సార్ ఎన్నో పుస్తకాలు చదివారు. పత్రి సార్కి పుస్తకాలు చదవడం బాగా ఇష్టం. అలాగే నందా సార్ కూడా పుస్తకాలు చదవడం బాగా ఇష్టం. అట్లా ఎవరైతే ఎక్కువ పుస్తకాలు చదువుతారో వాళ్ళు రాయగలరు కూడా. అవును, అట్లా నందా సార్కి మంచిగా రైటింగ్ స్కిల్స్, మంచి మంచి పదప్రయోగాలు చేయడం ఆయనకు అలవాటు. అట్లా ఆయన ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల ఎంతో అద్భుతంగా రాసేవాళ్ళు. పత్రి సార్ దగ్గర రకరకాల పుస్తకాలు ఉన్నాయి కదా, దానివల్ల ఆయన రకరకాల జ్ఞానాన్ని ఆ పుస్తకాల ద్వారా పొందారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఓకే, మీరు నందా సార్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు, మీకు ఏమనిపించింది? నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చూశాను సార్. సార్ చాలా బాగా మాట్లాడారు. నా గురించి నేను ఇక్కడ రాకంటే ముందే తెలుసు అని అన్నారు. ప్రీవియస్ ఛానల్లో మిమ్మల్ని చూసాము, మీ ప్రోగ్రామ్స్ చూసాము, చాలా బాగా కన్విన్సింగ్గా అసలు నువ్వు మళ్ళీ వెళ్ళవు కదా పిలిస్తే వాళ్ళు అని నా దగ్గర మాట తీసుకొని నేను చేయగలిగిన దానికి సంబంధించి నాకు వర్క్ డివిజన్, మీరు ఇవి చేయాల్సింది ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఇక్కడికి వచ్చేదాకా నాకు ధ్యానం గురించి అంతగా అవగాహన లేదు. సరే కూర్చోపెట్టి అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎలా చేస్తారో నాకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నా చేత రోజుకో పుస్తకం చదివించారు దగ్గరుండి. హోంవర్క్ స్టార్టింగ్ అసలు ధ్యానం చేసే పద్ధతి అని, పత్రి సార్ రాసిన సంకల్ప సిద్ధి ఒకటి, తర్వాత వాక్క్షేత్రము, చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి కదా, రోజుకొకటి నా చేత ఇచ్చి హోంవర్క్ లాగా కూర్చొని చదవమనేవారు. చదివిన తర్వాత మళ్ళీ నాకు చెప్పమనేవారు. అలా స్టార్టింగ్ లో పత్రి సార్ పుస్తకాలన్నీ చదివించారు. తర్వాత గురు పరంపర, గురుపదము, మోక్షం అంటే ఏంటి, అసలు భక్తి అంటే ఏంటి, సాధన అంటే ఏంటి, రోజుకో టాపిక్ చదివించి అవగాహన చేసి అసలు ఈ మూమెంట్ అంటే ఏంటి, ఛానల్ అంటే ఏంటి, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది, మీరేం చెయ్యాలి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వన్ డేలో చెప్పలేదు, సమ్ డేస్ హీ టుక్ అనమాట. తెలియని విషయాలు ఉంటే చాలా చక్కగా చెప్పేవారు. మీరు అన్నట్టుగా ఫ్లయర్స్ మ్యాటర్ కానివ్వండి, ఆ తర్వాత తెలియని విషయాలు చాలా తెలుసారు. అసలు నేను ధ్యానం నేర్చుకున్నానంటే నందా సార్ దగ్గర. తర్వాత మీరు చెప్పారు కొన్ని. నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే మల్టీ టాస్కింగ్, తర్వాత అండర్స్టాండింగ్ అనమాట. తర్వాత ఏ మనిషికి తగ్గట్టుగా ఆ మనిషికి సంబంధించి వాళ్ళు అలా సమన్వయపరిచేవారు, అది మోస్ట్. తర్వాత అసలు అన్లిమిటెడ్గా వర్క్ చేసేవారు. మేము అనుకునే వాళ్ళం అసలు ఈయనకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ని పనులు ఎలా చూస్తారు. ఆఫీస్లో రాత్రి ఎన్ని గంటల దాకా ఉండేవాళ్ళు? సార్ 8-9 దాకా ఉండేవారు. 9 దాకా ఉండేవారు. మించుమించు మాకు కూడా అదే టైం అయ్యేది, అంతవరకు ఉండేవారు. ఈవినింగ్ అయ్యేసరికి ఇలా కప్ పట్టుకొని టీ తాగుతూ ప్రతి ఒక్కరిని పలకరించేవారు. గ్రేట్నెస్ అంటే అది. ఎవ్రీ డే ప్రతి ఒక్కరిని పలకరించేవారు సార్. నువ్వేం చేస్తున్నావు, నీ పని ఎక్కడి దాకా వచ్చింది, నీకేమైనా ప్రాబ్లం ఉందా, నీకు అర్థమైందా కాలేదా. ఒకవేళ ఎడిటర్స్ దగ్గర కూడా కూర్చొని దగ్గరుండి ఎడిటింగ్ చేయించుకునేవాళ్ళు. గ్రాఫిక్స్ వాళ్ళకి కూడా ఇది ఇలా కాదు, ఇది ఇలా అని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఎవ్రీ డే ఈచ్ ఎంప్లాయీని ఆయన అప్రోచ్ అయ్యేవారు. పర్సనల్గా ఇంటర్వ్యూస్ చేశారా? చేశాను. ఒకసారి ఏమైందంటే నేను వన్ డే షూటింగ్కి మార్నింగ్, ఆ రోజు ఆఫీస్కి 5:30కే వచ్చి నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిపోయాను. ఆ రోజు నందా సార్ లాస్ట్ డేస్ ఫోన్ చేశారు. 11:30కి ఫోన్ చేసి, శృతి ఎక్కడున్నావు అని అంటే, సార్ షూటింగ్లో ఉన్నాను సార్ అని అంటే, అర్జెంటుగా ఆఫీస్కి వచ్చేసి
మనం షూటింగ్ చేయాలని అన్నారు. ఆ రోజు లంచ్ చేయలేదు, ఆకలేస్తుంది, ఒక పక్క పొద్దున్నే వచ్చాము, ఇంకో పక్క నిద్ర వస్తుంది. అయినా కూడా మరి సార్ ఏంటి ఎప్పుడు చెప్పలేదు ఇవాళ. సార్ కూడా తెలుసా అసలు ఆ రోజు చాలా ఇదిగా అన్నారు, నేను అన్నం తిని కూడా 3 రోజులు అవుతోంది, డైట్ మెయింటైన్ చేస్తున్నానంటే. ఎందుకు సార్ ఈ డైట్ అది ఇది అని అంటే, హెల్త్ కాన్షియస్ కోసం కొత్త రకమైన డైట్. ఆ పాపం చాలా ఇబ్బంది పెట్టింది. సార్కి తెలిసేమో అవి లాస్ట్ డేస్ అని, మాకు తెలియదు. సో ఆ రోజు అసలు ఒక 3.5 hours షూటింగ్ చేశాం సార్. నందా సార్ లైఫ్ హిస్టరీ మొదటి నుంచి చెప్పారు. అంటే సారే చెప్పారా, మిమ్మల్ని అడిగారా నేను లైఫ్ హిస్టరీ చెప్తాను చేద్దామని? లేదు, మనము ఒక ప్రోగ్రామ్ ఉండేదన్నమాట మన ఛానల్లో, ధ్యాన భారతీయం అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది. అంటే పిరమిడ్ మాస్టర్స్ని పరిచయం చేసే కార్యక్రమం. అందులో నందా సార్ ఒక మాస్టర్గా ఆ ప్రోగ్రాంలో ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం చెప్పారు. సారే చెప్పారు. బాడీ వెకేట్ చేసే 2 days బిఫోర్. ఆ రోజు షూటింగ్ అయిపోయి ఆయన ఇక అయిపోయింది, నేను ఆ రోజు 5:30 అయిందనమాట షూటింగ్. మధ్యాహ్నం అనగా స్టార్ట్ చేసాము, కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ మొత్తానికి ఫీడ్ అయితే 3.5 hours ఫీడ్ షూట్ చేసాము. అయిపోయాక సూట్ కేసు పట్టుకున్నారు. ఈ లోపల ఎవరో ఒకళ్ళు అతన్ని కలవడానికి వస్తే, ఓకే మేడం నేను బయలుదేరుతాను, నాకు బాగాలేదు, నేను వెళ్ళాలి. ఆ రోజు బయలుదేరి వెళ్ళడమే. ఇంకా ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. 1-2 days హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత మండే బాడీ వెకేట్ చేశారు. అసలు లాస్ట్ ఇంటర్వ్యూ మీరే సార్ చేశారు. లాస్ట్ ఇంటర్వ్యూ సార్, అది ఇప్పటికీ రోమాంచితం అవుతుంది. ఆ 3.5 hours సార్ అతను ఓపిక లేకపోయినా, ఓ పక్క ఆకలేస్తున్నా, అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నా ఎంత హుషారుగా మాట్లాడారంటే, ఆ లాస్ట్ ఇంటర్వ్యూ అయితే ధ్యాన భారతీయం నేను నా లైఫ్లో మర్చిపోలేము. సార్ ఎన్ని ఇన్సిడెంట్స్ చెప్పారో, పత్రి సార్తో వారికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. వాళ్ళు పత్రి సార్తో ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఎలా ఫేస్ చేశారు. కొన్ని సిచ్యువేషన్స్లో సారేమో క్లాస్ అరేంజ్ చేయమంటారంట, అంతా అరేంజ్ చేసి అన్ని చేసే వరకు ఒక్కరు వచ్చారట. ఈ ఒక్కరి కోసం మేము ఇంత కష్టపడి ఇంత అరేంజ్మెంట్ చేసాము, అయినా పర్వాలేదు, పత్రి సార్ ఆ ఒక్కరికే చాలా ఇంట్రెస్ట్గా క్లాస్ చెప్పారట. సో వీళ్ళందరికీ షాక్. అంటే ఒక వ్యక్తికి ఒక ధ్యానం చెప్పడం ఎంత ఇంపార్టెంట్ అనేది అలా తెలుసుకున్నామని వాళ్ళు నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు, హిమాలయాస్ వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్. సో మొత్తం వాళ్ళ లైఫ్ జర్నీ అంతా 3.5 hours చాలా చక్కగా చెప్పారు సార్. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత సార్ మీరు చాలా ఇంటర్వ్యూ చేశారు కదా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ ఛానల్కి వచ్చాక ఫస్ట్ ఇంటర్వ్యూ నందా సార్ తోటే చేసాం. కుంభమేళా నేను, రవిశాస్త్రి గారు, నందా సార్ గారు. అసలు ఎంత ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ డిస్కషన్, ఫస్ట్ ప్రోగ్రామ్ నందా సార్ తోటే కుంభమేళా గురించి. తర్వాత ఉగాది మళ్ళీ సెకండ్ మళ్ళీ చక్కగా మేము గ్రూప్ డిస్కషన్ ఉగాది గురించి. అసలు తెలుసా సైంటిఫికల్గా చెప్పేవారు. అసలు ఏ టాపిక్ అడిగినా ఇది నాకు తెలియదు అని అనేవారు కాదు. ప్రతి టాపిక్ని స్పాంటేనియస్గా అసలు దాన్ని అన్ని కోణాలలో ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అయితే మీరు ఈ కెరియర్లో 15 ఏళ్ళ నుంచి ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు కదా. ఎంతోమంది గురువులను కానీ ఎంతోమందిని రకాల ప్రముఖులు ఇంటర్వ్యూ చేసి ఉంటారు. నందా సార్ని కూడా చేశారు కదా. మీకు ఏంటి డిఫరెన్స్ అనిపించింది నందా సార్ లోపల? నందా సార్ లోపల ఆయన వ్యక్తిత్వం గొప్పది సార్. ఒక మనిషిని మనిషిలా చూస్తాడు, అది గొప్పతనం. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన నాలెడ్జ్లో మీకు ఏమనిపించింది? ఆయన నాలెడ్జ్లో ఏంటంటే మల్టీ టాస్కింగ్ అనమాట. ఆయన వ్యాపారంలో నష్టపోయిన తర్వాత పత్రి సార్ పరిచయం అయిన తర్వాత లైఫ్ టర్న్ తీసుకుంది. ఆ తర్వాత తన ఆరోగ్యం క్షీణించినా కూడా, హార్ట్లో స్టంట్ పడినా కూడా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ధ్యానమే ఇంపార్టెంట్. అంటే ఆయన గురువు గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకు బాగా నచ్చింది. తన హెల్త్ కండిషన్ చూసుకోలేదు, తన గురించి ఏమీ పట్టించుకోలేదు. పత్రి సార్ చెప్పారు, నేను చెయ్యాలి. ఆ ఒక్క డెడికేషన్ నాకు బాగా నచ్చింది సార్. మేము కూడా ఇప్పుడు అదే అనుకుంటాం, నందా సార్ ఇక్కడ లేరు అని అంటే ముందుగా నందా సార్ వెళ్ళారు పైలోకానికి, అక్కడ క్లాసెస్ అరేంజ్ చేస్తున్నారేమో. తర్వాత పత్రి సార్ వెళ్ళారు, వీళ్ళు పైలోకాలలో కూడా ధ్యానానికి సంబంధించిన క్లాసెసే చేస్తుంటారేమో, అక్కడ జ్ఞానం తెలుసుకుంటున్నారేమో, జ్ఞానం పంచుతున్నారేమో అని అనుకుంటాము. కానీ మేనేజ్మెంట్ స్కిల్స్, ముఖ్యంగా వ్యక్తిత్వం బాగా గొప్పది సార్ నందా సార్ది. అది బాగా నచ్చుతుంది. నందా సార్ లోపల వెరీ గుడ్ మేనేజింగ్ టెక్నిక్స్, మేనేజింగ్ టాస్క్ బాగుంటాయి. అవి స్క్రిప్ట్ కానీ ఏదైనా ఇచ్చేవాళ్ళు అడిగితే ఇచ్చేవారు సార్. ఇమీడియట్గా మాకు ఏ డౌట్ ఉన్నా చెప్పేవారు, వెంటనే చెప్పేవారు. ఇప్పుడు కొన్ని పదాలు మధ్యలో
మనకు తట్టవు అవి చెప్పేవారు అనమాట. ఇక్కడ ఈ పదం వాడితే బాగుంటుంది, ఇక్కడ ఇది బాగుంటుంది. ఓకే సార్ మీరు చెప్పండి సార్. నందా సార్ పత్రి సార్తో ఉన్నప్పుడు చాలా బాగా డీల్ చేసేవారు. ఆఫ్ ద స్క్రీన్ వాలంటీర్స్తో అంతా పని చేయించటం పిరమిడ్ మాస్టర్స్ తోటి, మీరంతా ఒక మెయిన్ కోర్ టీమ్గా పనిచేసేవారు. సో వారి ఫ్యామిలీకి ఏ విధంగా రెస్పాండ్ అయ్యేవారు, పత్రి సార్కి ఏ విధంగా రెస్పాండ్ అయ్యేవారు? ఆయనకి తిరగడం ఇష్టం. ఎప్పుడు కాళ్ళల్లో చక్రాలు ఉండే నందసారికి, ఒక దగ్గర ఉండేవాడు కదా. అసలు ఆఫీస్లో కూడా ఎవరు కూర్చోలేడు. 3 ఫ్లోర్ ఉంటే 4 ఫ్లోర్ తిరుగుతాడు, కింద తిరుగుతాడు, పైకి వెళ్తాడు, 4 ఫ్లోర్ తిరుగుతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు. నాన్న అంటాడు, ఆ పీసీఆర్ ఇట్లా బంచి ఉందా నాన్న, కెమెరా దగ్గరికి వస్తాడు, నాన్న రాజు ఓకేనా అంటాడు. ఆయన నేచరే ఒక దగ్గర కూర్చోలేడు, అటు తిరుగుతూ ఉంటాడు. తిరిగి అందరితో పలకరియడం, అందరితో మాట్లాడడం, అందరితో నాన్న తిన్నావా, టైంకి భోజనం చేసావా నాన్న, ఓకే నాన్న, అది నాన్న ఓకే నాన్న, కంఫర్టబుల్గా ఉన్నావా నాన్న, అట్లా అన్నీ ఉండేవాడు. కంఫర్టబుల్గా పని చేసేవాడు. అట్లా ఆయనకు తిరగడం అన్న నేచర్ ఇష్టం కాబట్టి ధ్యాన ప్రచారానికి సెట్ అయింది అది. పత్రిసారి తిరగడం అనేది ఇష్టం కదా, పత్రిసారి బాగా తిరిగేవాళ్ళు, తిరిగి ధ్యానం చెప్పేవాళ్ళు. అట్లా నందసారికి కూడా తిరగడం చెప్పడం అంటే ఇష్టం కాబట్టి సెట్ అయింది. తిరగడం చెప్పడం అదే వాళ్ళు చేసిన పని. చివరిగా ఆ ధ్యానానందుడికి ధ్యానాంజలిగా మీరు వారి గురించి చివరిగా మా ప్రేక్షకులకి. ఇప్పటిదాకా అనుకున్నాం కదా, కారణ జన్ముడు, మల్టీ టాలెంటెడ్, పత్రిసారికి బాగా సన్నిహిత్యం ఉంది. అండ్ పిఎస్ఎస్ మూమెంట్కి ఎనలేని సేవలు అందించిన గొప్ప మహానుభావుడు నందసార్. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, నిజంగా కారణ జన్మలు. సో ధ్యానయోగి, ధ్యానరత్న నందప్రసాద్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు మనకు అందించిన ఆ జ్ఞానం ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక గురువుకు సంబంధించి గురు సాంగత్యంలో మనం ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి, అలాగే మనకు అప్పచెప్పిన పనిని మల్టీ టాస్కింగ్ లెవెల్లో ఎలా ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం నందా గారు. మరి వారు అందించిన జ్ఞానం ఇంకా ఎంతోమంది కూడా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారిని స్మరించుకుంటూ చేసే ఈ కార్యక్రమం ఇంకా ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.